అంతగా చింత లేని వాడిగా ఉన్నాడండి. సింహాలు ఆవురమంటుకు చూస్తా ఉన్నాయి. నిశ్చింతగా వెళ్ళాడు, అక్కడ పడుకున్నాడు. ఉదయాన్నే రాజు వచ్చాడు. రాజు వచ్చి నీ దేవుడిని రక్షించడంటే ఆయన అంటాడు, నీ రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కాబట్టి నా దేవుడు ఈ సింహాలను సింహాసనంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. సింహాలను సింహాసనముగా మార్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న వారులారా, నువ్వు చింతపడాల్సిన పని లేదు. ఏ పరిస్థితుల్లో కూడా వేదన పడవలసిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మహిమ కలిగిన వాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. నీ చింత యావత్తును ఈ రాత్రి విడిచిపెట్టాలి. ఈ రాత్రి చింత అనేది నీ జీవితంలో ఉండకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది. ప్రియులారా, వాక్య గ్రంథముల ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గురించి చింతించవచ్చు కానీ ప్రతి విషయంలోను ప్రార్థనలోను విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా విన్నపములు దేవునికి తెలియచేయుడి అని బైబిల్ చెప్తుంది. ప్రియారా, చింతించొద్దు. నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను చెప్పడానికి వీలు లేదు. ప్రియారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో, ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినేవాడే గాని ఐకిక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయుచున్నది. ఐకిక విచారాలు ఉన్నాయంట చాలా మందికి. చింత ఏంటి? రకరకాల నా కుటుంబం ఎలా, నా బ్రతికేలా, నా జీవితం ఎలా, నా పిల్సండి ఎలా బ్రతికించాలో ఆయనకు తెలుసు. నువ్వు చింతతో ఐకిక విచారాలు కలిగి ఉండొద్దని బైబిల్ ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పానండి.